ఈరోజు ఎండ కొడుతుందా? లేతే వర్షం కురుస్తుందా? ఈరోజు చలి బాగా ఉంటుందా? లేకపోతే రేపు వర్షం వస్తుందా? ఎండ కాస్తుందా? ఇలాంటివన్నీ ఏంటంటే మనం వాతావరణం గురించి జనరల్‌గా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం గదా! అదే మాదిరిగా స్టాక్ మార్కెట్‌లో కూడా ప్రతిరోజు ప్రజలు ఎలా ఆలోచిస్తుంటారంటే ఈరోజు మార్కెట్ పడుతుందా? మార్కెట్ లేస్తుందా? లేకపోతే మార్కెట్ ఒకే రకంగా ఉంటుందా ఆ రోజు మొత్తం? ఇలా ప్రిడిక్ట్ చేస్తుంటారు. అదే మాదిరిగా ఇంకోటేంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో పెట్టాలా? లేదంటే ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీస్‌లో పెట్టాలా? లేదంటే స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో పెట్టాలా? ఇలా చాలా వరకేందంటే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఒకవేళ ఏదైనా ఒక ఫండ్ ఉండి దాంట్లో లార్జ్ క్యాప్స్ ఉండి, మిడ్ క్యాప్స్ ఉండి, స్మాల్ క్యాప్స్ ఉంటే డైవర్సిఫికేషన్ అవుతుంది గదా! అనే ఒక ఆలోచన వస్తే ఎలా ఉంటుంది? ఎందుకు ఈ ఆలోచన చేయాలంటే జనరల్‌గా లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉంటుంది. మార్కెట్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మిడ్ క్యాప్ కంపెనీస్ అనుకోండి. అంటే కాబోయే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. అటువంటివి గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండే కంపెనీస్ ఉంటాయి. ఇక రిస్క్ లార్జ్ క్యాప్ కంపెనీస్‌తో పోలిస్తే రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక స్మాల్ క్యాప్ కంపెనీస్ అయితే చిన్న కంపెనీలు కాకపోతే ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉండే కంపెనీస్. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే మాదిరిగా రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా ఎనీ మార్కెట్ కండిషన్‌లో ఇప్పుడు లార్జ్ క్యాప్స్ పెరిగితే మిడ్ క్యాప్స్ తగ్గొచ్చు. మిడ్ క్యాప్స్ పెరిగితే స్మాల్ క్యాప్స్ పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు. సో ఇలా తగ్గుతున్నప్పుడు ఏంటంటే మనకు మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి మనకేంటంటే మల్టీ క్యాప్ ఫండ్స్ అనేవి ఉంటే ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడిటిని కలిపి మనం ఒక మల్టీ క్యాప్ ఫండ్‌గా ఏర్పాటు చేస్తుంటారన్నమాట జనరల్‌గా. సో దాంట్లో ఏం జరుగుతుందంటే మనకు మార్కెట్ ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేసుకో అంటే ఒకటి తగ్గొచ్చు, ఒకటి పెరగొచ్చు. సో వీటన్నిటి టర్మ్స్ అంటే ఈ మూడిటి కంపెనీస్ యొక్క మిక్స్ అనమాట ఇది. మల్టీ క్యాప్ ఫండ్స్ అనేవి. అంటే మంచి డైవర్సిఫికేషన్ కోసం ఏర్పాటు చేయబడ్డ ఫండ్స్. ఇప్పుడు ఇటువంటి కండిషన్స్‌లో మనకి ఈ అడ్వాంటేజ్ మనం పొందడం కోసం ఎక్కువ రిటర్న్స్ పొందడం కోసం మన ముందుకొచ్చిన ఫండ్ ఏంటంటే టాటా ఏఐఏ లైఫ్ ప్రవేశపెట్టినటువంటి మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. అంటే దీన్ని అందుకనే మనం ఆల్ సీజన్ ఫండ్ అంటుంటాం అనమాట. ఇంతకుముందు మనం ఎలాగైతే ప్రిడిక్ట్ చేసేటప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేమో కరెక్ట్‌గా దీన్ని మనం ఆల్ సీజన్ ఫండ్ అని అంటూ ఉంటాం. ఈరోజు వీడియో మొత్తం దీని గురించే. సో ఇక డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మనకి ఎలాగైతే ఎండాకాలం, వానాకాలం, చలికాలం అంటే సీజన్స్ ఉంటాయి కదా! అదే మాదిరిగా స్టాక్ మార్కెట్‌లో కూడా ఏంటంటే ఒకసారి లార్జ్ క్యాప్ కంపెనీస్ నడుస్తుంటాయి బాగా. ఒకసారి మిడ్ క్యాప్ కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంటాయి. ఇంకొకసారి స్మాల్ క్యాప్ కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంటాయి అన్నమాట. ఉదాహరణకి 2020-21 సంవత్సరంలో స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీస్ బాగా పరిగెత్తాయి అనమాట. అంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఇక 2022కి వచ్చేసరికి మార్కెట్లు పడిపోయాయి. కానీ లార్జ్ క్యాప్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వారు సేఫ్‌గా ఉన్నారు. మళ్ళీ 2023-24కి వచ్చేసరికి మళ్ళీ సైకిల్ చేంజ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇన్వెస్టర్స్‌కి ఉండే సమస్య ఏంటి అంటే మరి ఎప్పుడు నేను స్విచ్ కావాలి? లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్‌కి, మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్‌కి ఇలా స్విచ్చింగ్ అయ్యేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. ఎప్పుడు స్విచ్ కావాలి అనే పరిస్థితి. దానికి సమాధానమే టాటా ఏఐఏ లైఫ్ మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. దీన్ని మనం ఆల్ సీజన్ ఫండ్ అంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే మీరు మార్కెట్‌ను మీరు టైమింగ్ చేయాల్సిన పని లేదు. ఫండ్స్ స్విచ్చింగ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఫండ్‌లోనే అది ఆటోమేటిక్‌గా సీజన్‌కు తగ్గట్టుగా అంటే టైంకు తగ్గట్టు అది అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో పోర్ట్‌ఫోలియో ఎలా డిజైన్ చేస్తారంటే మనం ఒక క్రికెట్ టీమ్ సెలెక్షన్ చేయాలనుకోండి ఎలా చేస్తాం? ముందుగా మనం సీనియర్ ప్లేయర్స్ తీసుకుంటాం. అంటే ఎందుకు అంటే వీరు స్టేబుల్‌గా ఉంటారు, స్థిరంగా ఉంటారు, పైగా నమ్మకంగా ఆడతారు కాబట్టి మనం సీనియర్ ప్లేయర్స్ తీసుకుంటాం. అలాగే పోర్ట్‌ఫోలియోలో లార్జ్ క్యాప్స్ కూడా అదే పని చేస్తాయి అనమాట. ఇక మనము కొంతమంది ముఖ్యమైన ప్లేయర్స్ తీసుకుంటాం. వీరు కాబోయే సీనియర్స్ అనమాట. అంటే వీరు మిడిల్ ఆర్డర్‌లో ఆడతారు కదా! కాబోయే సీనియర్స్ ప్లస్ చాలా ముఖ్యమైన ఆటగాళ్ళు అనమాట వీళ్ళు. సో వీళ్ళేంటంటే చాలా తొందరగా వీళ్ళు సీనియారిటీకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు బాగా ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉండే కంపెనీస్ అనమాట. అంటే తొందరలో సీనియర్ అవ్వబోతున్నట్టు ఏంటి అర్థం ఏంటి? వీళ్ళ మీద నమ్మకం ఎక్కువ అనమాట. ఇలా మిడ్ క్యాప్ కంపెనీస్ మనం సెలెక్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఇక స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే మనం క్రికెట్ టీంలో యంగ్ టాలెంట్ అంటే కొత్త వారిని మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే వారి మీద మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే వారికి ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, ఎక్కువ టాలెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే కొంత మనం క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని మనం వీళ్ళని తీసుకుంటాం. ఇదే మాదిరిగా దీంట్లో స్మాల్ క్యాప్స్ అనేవి కూడా దీంట్లో చేర్చబడతాయి అనమాట. సో మొత్తానికి లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇది మిక్స్ అనమాట. ఈ ఫండ్ ఎలా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాలంటే
ఇందులో ఏం చేస్తారంటే 60-100%, 60 నుండి 100% ఏమో ఈక్విటీస్కి కేటాయిస్తారు, ఇక 0 నుండి 40% డెట్కు కేటాయిస్తారు, 0 నుండి 40% క్యాష్ కేటాయిస్తారు. సో ఎందుకు ఇంత తేడా ఉంటుందంటే వీరు ఎలా చేస్తారంటే మార్కెట్ బాగా స్ట్రాంగ్గా ఉందనుకోండి, వీరు ఎక్కువగా వీరి ఫోకస్ అంతా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ మీద పెడతారు. మార్కెట్ వీక్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫోకస్ అంతా లార్జ్ క్యాప్స్ డెట్ మీద పెడతారు అనమాట. సో ఇలా పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఒకటి మీరు పెట్టిన డబ్బును కాపాడాలి ఫస్ట్ థింగ్, నెక్స్ట్ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, అదే మాదిరిగా మళ్ళీ గ్రోత్ కూడా చూపించాలి. సో ఈ 3 పనుల కోసం ఏంటంటే వీరు టైం టు టైం, సీజన్ టు సీజన్ వీళ్ళు దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంటారు అనమాట. సో ఈ పని ఏంటంటే మీరు తీసుకొని అవసరం లేదు, మీకు ఆ స్ట్రెస్ అవసరం లేదు, దీంట్లో ఉండే ఎక్స్పర్ట్స్ ఈ పని చేస్తుంటారు. ఇక మనం ఈ ఫండ్ను ప్రవేశపెడుతున్నటువంటి టాటా ఏఐఏ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ ఏంటంటే టాటా సన్స్ ఇంకా ఏఐఏ గ్రూప్ ఈ రెండింటి యొక్క జాయింట్ వెంచర్ అనమాట. సో ఈ ఏఐఏ టాటా సన్స్ గురించి మనందరికి తెలుసు, ఒక ట్రస్ట్ కు మారుపేరైన కంపెనీ మన ఇండియాలో. ఇక ఏఐఏ గ్రూప్ ఏంటంటే ఏషియాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఇక ఇందులో ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో కనుక మనం చూసుకుంటే 198% ఉంది. అంటే నార్మల్గా 150% సరిపోతుంది, బట్ 198% ఉంది. అంటే ఇదేంటంటే కస్టమర్స్ యొక్క క్లెయిమ్స్ భవిష్యత్తులో ఎన్ని వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది అనమాట. అంటే దీనికి స్టెబిలిటీ ఉంది. ఈ 198% ఎప్పుడు ఉంది అంటే 30 సెప్టెంబర్ 2025 నాటికి అనమాట. ఇక ఈ కంపెనీ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం ఎంత అంటే 1,30,000 కోట్ల పైగా ఉన్నాయి అనమాట. అంటే దీంట్లో ఎంత ఈ కస్టమర్స్కు ఈ కంపెనీ పైన ఎంత ట్రస్ట్ ఉందనేది ఈ ఫిగర్ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ ప్రవేశపెట్టిన టాటా ఏఐఏ లైఫ్ మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఎన్ఏవి ఏంటంటే 10 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఫండ్ యొక్క పాత ఫండ్స్ అంటే ఈ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి పాత ఫండ్స్ యొక్క రికార్డ్ కనుక చూస్తే 2015లో ప్రవేశపెట్టినటువంటి మల్టీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో దాని యొక్క రిటర్న్స్ కనుక చూస్తే 5 సంవత్సరాల రిటర్న్స్ 29%గా ఉంది, 7 సంవత్సరాల రిటర్న్స్ ఏమో 23.3%గా ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక ఫండ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్, దీని యొక్క రిటర్న్స్ అంటే 2022 డిసెంబర్ నుంచి చూస్తే 26.2%గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే 96% ఈ కంపెనీ యొక్క ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీకు మార్నింగ్ స్టార్లో రేటింగ్స్ కనుక చూస్తే 4 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి అనమాట. బట్ ఏది ఏమైనా కానీ గతంలో వచ్చిన రిటర్న్స్ అనేవి భవిష్యత్తులో వస్తాయా లేదా అనేది చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఈ ఫిగర్స్ అనేవి ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు రిటర్న్సే కాదు, దీంట్లో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దొరుకుతుంది అనమాట మీకు మీ ఫ్యామిలీకి. ఎలా అంటే ఇందులో లైఫ్ కవర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. మీరు కట్టే సంవత్సరం ప్రీమియం ఏదైతే ఉందో దానికి 10 రెట్ల లైఫ్ కవర్ ఇందులో దొరుకుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక నెలకు 10,000 రూపాయలు కనుక ఇందులో కడుతున్నట్టయితే సంవత్సరానికి 1,20,000 కడతారు. సో అప్పుడు మీ లైఫ్ కవరు 12 లక్షల పైగా వస్తుంటుంది అనమాట. సో అంటే ఇది ఒక న్యూ జనరేషన్ యూలిప్ పాలసీ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంది ప్లస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇక ఈ ఫండ్లో ఒక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రిపుల్ బెనిఫిట్. దురదృష్టవశాత్తు ఇందులో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి, ఇందులో పాలసీ తీసుకునే వ్యక్తి కనుక మరణిస్తే ఆ ఫ్యామిలీకి 3 రకాల బెనిఫిట్స్ లభిస్తాయి అనమాట. ఒకటేంటంటే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ ప్రీమియమ్స్ అవన్నీ కూడా కంపెనీ కడుతుంది. అంటే ఇక ఫ్యామిలీ మీద ఆ బర్డెన్ అనేది ఉండదు. రెండో బెనిఫిట్ ఏంటంటే మెచ్యూరిటీ సమయంలో ఈ ఫండ్ యొక్క మొత్తం వాల్యూ కంపెనీకి ఆ కార్పస్ మొత్తం ఫ్యామిలీకి చెల్లించబడుతుంది. ఇక మూడో బెనిఫిట్ ఏంటంటే అప్పటి వరకు ఈ ఫ్యామిలీకి ఒక మంత్లీ ఇన్కమ్ నెలవారీ ఆదాయం అనేది కంపెనీ నుండి చెల్లించబడుతుంది. అది ఎంత అనేది చూద్దాం. ఇందులో మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది అంటే ఏదైతే లైఫ్ కవర్ ఇంతకుముందు మనం చెప్పుకున్న లైఫ్ కవర్లో 1% చెల్లించబడుతుంది. అయితే ఇది మినిమం 36 నెలల నుండి మ్యాక్సిమం 120 నెలల వరకు చెల్లించబడుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఫ్యామిలీకి బెనిఫిట్, స్కూల్ ఫీజులు కానీ ఏవైనా ఇంటి ఈఎంఐలు కానీ ఇంకా డైలీ ఖర్చులకు ఈ మంత్లీ అంటే నెల ఇచ్చే ఈ ఇన్కమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రొటెక్షన్ అనేది మనకు ఎఫ్డీలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ కనిపించదు. ఇక ఈ ఫండ్లో కనుక ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక మనం చూస్తే సెక్షన్ 80C డిడక్షన్ బెనిఫిట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. అది 1,50,000 వరకు ఉంటుంది. అంటే మీ ప్రీమియమ్స్ కనుక 1,50,000 వరకు ఉంటే
ఈ బెనిఫిట్ దొరుకుతుంది. అదే రకంగా సెక్షన్ 10(10)(d) ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ప్రొవైడెడ్ ఏంటంటే మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియమ్స్ 2.5 లక్షల రూపాయల లోపు ఉంటాయి. మరి ఈ ఫండ్ ఎవరికి సూట్ అవుతుంది అని మనం డీటెయిల్గా చూస్తే ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి. ఇక ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్స్, అంటే కుటుంబం మొత్తం ఎవరి మీద అయితే ఆధారపడి ఉంటుందో ఒకరి మీద, ఆ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. అదే రకంగా అన్ని సైకిల్స్ తట్టుకొని ఏదైనా ఒక ఫండ్ ఉంటే బాగుండు అనుకునే వారికి ఉపయోగపడుతుంది. అదే విధంగా సాలరీడ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇది ఎవరికి సూటబుల్ కాదు అనుకుంటే ట్రేడింగ్ చేసేవారికి, షార్ట్ టర్మ్, అంటే ఇవాళ పెట్టాలి లేదా సాయంత్రం బెనిఫిట్స్ రావాలి రేపు రావాలి అలాంటి వారికి ఇది ఉపయోగపడదు. ఇక గ్యారంటీగా రిటర్న్స్ రావాలి అనుకునే వారికి కూడా ఈ ఫండ్ సూటబుల్ కాదు. ఇంకేంటి అంటే యాక్టివ్గా నేను రోజు నా ఫండ్ నేనే మేనేజ్ చేసుకుంటా అని చెప్పి మేనేజ్ చేసుకునే వారికి ఇది ఉపయోగపడదు. ఇక ఈ ఫండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మనకి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2,000 రూపాయలు నెలకి. అదే రకంగా మీరు 10 నుండి 20 సంవత్సరాల వరకు కనుక గోల్ పెట్టుకున్నట్టయితే ఇది సూటబుల్ ఫండ్. మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని దీనికి మీరు కేటాయించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉందో అది చివరి తేదీ 31 డిసెంబర్ 2025గా ఉంది. దీని యొక్క ఎన్ఏవి ఇప్పుడు 10 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఫండ్లో ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియా యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవచ్చు. ఉదాహరణకు వీరు నెలకు ఒక 18,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తూ 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత దీనికి ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక 15 to 16% సిఏజీఆర్ లెక్కన వీరికి 2 కోట్ల కార్పస్ పొందే అవకాశం ఉంటుంది ఇందులో. సో చివరిగా చెప్పేది ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఒకటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డైవర్సిఫికేషన్ దొరుకుతుంది, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది, లైఫ్ ప్రొటెక్షన్ ఉంది, ట్యాక్స్ ఎఫిషియన్సీ ఉంటుంది, లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఎన్ఎఫ్ఏలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఈ ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే రకంగా దీని యొక్క చివరి తేదీ కూడా ఇంకొక 7 నుండి 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.